హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా పన్నీర్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది రైస్లోకైనా అలాగే రోటీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను. ఇప్పుడు ముందైతే మనం తీసుకోవాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ తీసుకోవాలి. అలాగే పన్నీర్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దీంట్లోనైతే కొంచెం కారము, పసుపు, కొద్దిగా లైట్గా కర్డ్ వేసుకుని అన్నీ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 ఎండుమిర్చి కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే వీటన్నిటిని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి మంచిగా వాటికి ఉప్పు కారం అన్నీ పడుతుందన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ మగ్గపెట్టుకోవాలి. అలాగే పన్నీర్ని కూడా ఇప్పుడు ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఫ్రై చేసుకుంటే కొంచెం ముక్క అనేది కొంచెం గట్టిపడి మనకి మసాలాలన్నీ కూడా దానికి బాగా పడుతుంది. ఉప్పు కారం అన్నీ వేసాం కదా, అలా ప్లెయిన్గా వేసుకుంటే కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను. టమాటాలను కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారించుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఒక స్పూను దాంట్లోని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా యాడ్ చేసుకుని ఇప్పుడు కొంచెం నూనె పైకి తేలేంత వరకు తగినంత సాల్ట్ కూడా చూసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని నూనె పైకి తేలేంత వరకు కొద్దిగా ఉడికించుకొని అప్పుడు పన్నీర్ ముక్కలు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి టేస్టీగా దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.